నా పేరు వెంకటేష్ అండి. మాది కొల్లూరు విలేజ్, సంగారెడ్డి డిస్టిక్. ఇట్లా కొద్దిగా వాపు వచ్చినట్టు అనిపించినుండే. నేరుగా వచ్చేసి డాక్టర్ గారితో సంప్రదించాను. డాక్టర్ ధీరజ్ కుమార్ గారు సార్ తోటి. ఒక 1 టైం వస్తే ఇట్లా టెస్టులు చేయించుకోండి, మీకే బాగుంటుంది, ఏం లేకుండా ఇది థైరాయిడ్ లెక్క అలా అనిపిస్తుంది అనే మాటగా చెప్పాడు. ఒక 2-3 టెస్టులు ఎఫ్ఎన్ఏసి అని అలా కొంచెం టోటల్గా రిపోర్ట్స్ వచ్చిన తర్వాతనే దాని గురించి ఆలోచన చేద్దామని చెప్పేసి అన్నారు. ఏం కంగారు పడాల్సింది అయితే ఏం లేదు, నేను ఉన్నాననే మాట చెప్పారు. మొత్తం రిపోర్ట్స్ వచ్చిన తర్వాత థైరాయిడ్లో గడ్డలా ఏర్పడ్డది, దానికి సిజరింగ్ చేయించుకోవాలంటానన్నారు. దానికి ఒక డేట్ అనేది తీసుకున్నాము. ఇప్పుడు నిన్న సిజరింగ్ అయితే జరిగిందండి. ఇప్పుడు అప్పటి వరకు కొంచెం దిగులుగా ఏముంటుందో ఏందో అన్నట్టు ఆందోళన డైలీ నిద్ర పట్టకపోయేది, భుజించేవాడిని కాదు. ఇక మొత్తానికి అయితే నిన్న సిజరింగ్ అయిపోయిన తర్వాత రిలీఫ్గా ఉండిపోయినా. హలో అండి, నా పేరు డాక్టర్ ధీరజ్ కుమార్. మన స్టార్ హాస్పిటల్లో ఈఎన్టీ మరియు హెడ్ అండ్ నెక్ సర్జన్ నేను. మన వెంకటేష్ గారు ఒక 3 వారాల ముందు గొంతులో ఏదో స్వెల్లింగ్ ఉందని నా దగ్గర చూపించుకోవడం జరిగింది. అప్పుడు ఆ స్వెల్లింగ్ ఏంటి అనేది నిర్ధారించడానికి మేము అల్ట్రాసౌండ్ మరియు ఎఫ్ఎన్ఏసి పరీక్షలు చేయించాము. సో ఆ పరీక్షల్లో ఆ గడ్డకు సంబంధించింది దాంట్లో కొన్ని చోట్ల క్యాన్సర్కి సంబంధించిన కణాలు కనిపించడం వల్ల, సో ఆ గడ్డ తీసేయడం వల్ల ఆ బాడీకి బెటర్గా ఉంటుంది, ప్లస్ అది కాకుండా అది పక్కనున్న ఇంకో గ్లాండ్కి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందనే ఉద్దేశంతో మేము సగం థైరాయిడ్ గ్లాండ్ అనేది రిమూవ్ చేయడం జరిగింది. కాకపోతే ఇది అతి తక్కువ కాలంలో జరగడం వల్ల అక్కడ లోపల ఉన్న నరాలకి ఈజీగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది, అండ్ సర్జరీ చేసే టైంలో నరాలకి ఒత్తిడి అయ్యే అవకాశం ఉంటుంది. సో అది దృష్టిలో పెట్టుకొని లేజర్స్ మరియు హార్మోనిక్ స్కాల్పెల్తో థైరాయిడ్ సర్జరీ అనేది జరిగింది. ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా ఇంతకు ముందు సర్జరీకి ముందు ఎలా ఉన్నారో అంతే మంచిగా పేషెంట్ ఉన్నారు. ఎటువంటి కాంప్లికేషన్, వాయిస్ లాస్ కానీ హోర్స్నెస్ కానీ అలాంటివి ఏమీ లేకుండా చాలా బాగా అండ్ ఫాస్ట్గా రికవర్ అయ్యారు. సో అందుకనే ఎవరైనా ఈ గడ్డలు సంబంధించిన ఎవరైనా ప్రాబ్లంతో ఉంటే ఒకసారి వచ్చి అతి తక్కువ కాలంలో చూపించుకుంటే ఆ గడ్డ వేరే చోటికి స్ప్రెడ్ అవ్వకముందే మనం బాడీలో తీసేయడం వల్ల అది తొందరగా మనకి ఆ రికవరీ అనేది ఉంటుందన్నమాట.